శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తథా యోగమవాప్స్యసి. పద అర్థం చూద్దాం రండి. శృతి విప్రతిపన్న విన్న శాస్త్రాల వాదాల గందరగోళం, తే నీ, యథా ఎప్పుడు, స్థాస్యతి నిశ్చల బుద్ధి స్థిరమవుతుందో, సమాధౌ ధ్యానంలో, అచలా బుద్ధి కదలని స్థిరమైన బుద్ధి, తథా అప్పుడు, యోగమవాప్స్యసి నీవు యోగాన్ని పొందుతావు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. శాస్త్రాల వాదాలు గందరగోళం, నీ మనసును కదిలించలేని స్థితి వచ్చినప్పుడు, మనసు ధ్యానంలో పూర్తిగా స్థిరపడితే అప్పుడు నిజమైన యోగ స్థితి నీకు లభిస్తుంది. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకం స్థిర ప్రజ్ఞ ప్రవేశానికి ముందు వస్తుంది. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, జ్ఞానం బలపడినప్పుడు వాదాలు సందేహాలు మనసును కదిల్చవు. అప్పుడు నేనున్న నిజమైన యోగ స్థితికి నువ్వు చేరుతావు అని కృష్ణుడు వివరిస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.